ప్రధాని నరేంద్ర మోదీ ఏ పర్యటనకు వెళ్ళినా అక్కడ ఆయా దేశాలలో కుదుర్చుకునే ఒప్పందాలతో పాటు ఆయన ధరించే దుస్తులు కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటాయి. విదేశీ పర్యటనలే కాదు, దేశంలో జరిగే వివిధ కార్యక్రమాలకు వివిధ రకాల డ్రెస్సుల్లో ఆయన దర్శనమిస్తూ ఉంటారు. ఆయన వేసుకునే బట్టలపై ఒక్కోసారి విపక్షాలు రాజకీయం కూడా చేస్తాయి. అయితే సెప్టెంబర్ 17న ఆయన 74వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన ధరించిన దుస్తులు మళ్ళీ న్యూస్లోకి వచ్చాయి. అవి ఎక్కడ కొంటారా అని అందరూ వాటి గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. అందరి దృష్టిని ఆకర్షించే ఆయన దుస్తులు ఎక్కడ కొంటారో తెలిస్తే షాక్ అవుతారు. ఆయన 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ముచ్చటగా 3వసారి భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ మొదటి నుంచి ఆయన వస్త్రాలకు, ఇతర అవుట్లెట్లకు అయ్యే ఖర్చు మొత్తం ఆయనే భరిస్తారట. ఆయన వేసుకునే కుర్తా, పెట్టుకునే కళ్ళజోడు, జేబులో పెట్టుకునే పెన్నులు చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. మోదీ గారు ధరించే ఖరీదైన దుస్తులు, పెన్నులకు సంబంధించి ఎప్పుడూ దేశంలో కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. అనేక మంది రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రభుత్వాన్ని ఆయనకు సంబంధించిన దుస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా అడుగుతూ ఉంటారు. ఆయన వార్డ్రోబ్కి అయ్యే ఖర్చు ఎవరు పెడుతున్నారో అని విపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉంటాయి. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయం పూర్తి స్పష్టత ఇచ్చింది. ఆయన ధరించే బట్టలకు సంబంధించి పూర్తి ఖర్చంతా ఆయనే భరిస్తారని తెలిపింది. కుర్తా, పైజామా నుంచి ఫార్మల్ సూట్స్ లేదా క్యాజువల్ వేరు ప్రతి దానిపైన అందరూ ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరైతే ఆయన దుస్తుల్ని కాపీ చేస్తూ ఉంటారు కూడా. మోదీ ధరించే బట్టలన్నీ కూడా అహ్మదాబాద్కు చెందిన జెడ్ బ్లూ అనే టెక్స్టైల్స్ నుంచి వస్తాయి. ఆయన వాడే సన్ గ్లాసెస్, వాటి ధర సుమారు ₹1,50,000 ఉంటుంది. ఆయన ఉపయోగించే పెన్ను అక్షరాల ₹1,30,000. ఆయన ధరించిన ఓ కుర్తా స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం వేలం వేయగా అది 4,31,00,000 ధర పలికింది. ప్రతి విదేశీ పర్యటనలోనూ వస్త్రధారణలో వైవిధ్యం ప్రదర్శించే మోదీ ప్రీమియం బ్రాండ్స్ వాడతారని పీఎంఓ తెలిపింది. ఆయన ధరించే దుస్తులపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. మోదీ తనదైన శైలిలో వారికి సమాధానం చెప్తూనే ఉంటారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన దుస్తులు కూడా రాజకీయంలో ఒక భాగం అయ్యాయి. 250 కోట్ల రూపాయలు లూటీ చేసే నాయకులు కావాలా? రాజకీయ జీవితం మొత్తంలో 250 జతలు బట్టలు మాత్రమే ఉన్నా తాను కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలంటూ మోదీ వ్యాఖ్యానించడం మనం గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ మాత్రం ₹1,60,000 జీతం మాత్రమే వచ్చే ప్రధాని ఇన్ని లక్షల రూపాయల విలువైన దుస్తులు, అవుట్ఫిట్లు ఎలా ధరిస్తున్నారో ప్రజలందరికీ తెలుసంటూ ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.